అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు. అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది, ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు. అందుకే అభిముఖ పూజ లేదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ. అసలు అటువంటి పూజ చేయకూడదు, ఎక్కడా జరగకూడదు. దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు, దక్షిణ దిక్కుని చూడకుండా. దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ. చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల యందు దక్షిణ దిక్కు నమస్కారం లేదు. అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళ యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కు అని అడిగి నమస్కారం చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి ఎడుతుంది. ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి. ఆయన ప్రీతి చెందాడనుకోండి, ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు. అది మనకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి, అంటే